మల్లన్న ఓడిపోతే కేసీఆర్ కుటుంబం సంతోషపడుతుండొచ్చు కానీ ఈ పేద బిడ్డలు ఒక్క బడుగు బలహీన వర్గాల బిడ్డ కింది స్థాయి నుంచి ఒక పేపర్ వేసుకుంటూ ఒక రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్ముకుంటూ చదువుకొని వచ్చినటువంటి బిడ్డను నేను ఇలా వస్తున్నటువంటి క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నేను నిలబడితే ఇదే కేటీ రామారావు ఏమంటా ఉండన్నా వాళ్ళ అభ్యర్థి అంట బిట్స్ పిలానీలో చదివిండట. బిట్స్ పిలానీలో చదివిండు ఆయన తీన్మార్ మల్లన్న పల్లి బఠానీలు అని చెప్పి చెప్తా ఉన్నాడన్న. అన్న నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నా, జేఎన్టీలో చదువుకున్నా. అన్న నాకు ఉస్మానియా యూనివర్సిటీ కన్నతల్లి లాంటిదన్న, వాళ్ళకి పల్లి బఠానీ లాంటిది కావచ్చు. అన్న నా కాకతీయ యూనివర్సిటీ చదువు చెప్పిందన్న, అది నాకు కన్నతల్లి లాంటిదన్న, వాళ్ళకు తమాషా కావచ్చు, పల్లి బఠానీ కావచ్చు. సోదరులారు ఒక మాట చెప్తా ఉన్నా, ఇదే యూనివర్సిటీ లేకపోతే, ఇదే మహాత్మా గాంధీ యూనివర్సిటీ లేకపోతే, ఇదే ఉస్మానియా లేకపోతే, ఇదే కాకతీయ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదేనన్నా. పిల్లలు కొట్లాడకపోతే వాళ్ళు ఒంటి మీద కిరోసిన్ పోసి తరగబెట్టుకొని చనిపోయారన్న. వాళ్ళని అవమానం ఇచ్చే విధంగా ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన వాళ్ళని, కాకతీయ యూనివర్సిటీలో చదివిన వాళ్ళని, జేఎన్టీలో చదివిన వాళ్ళని, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదివిన వాళ్ళని పల్లి బఠానీ గాలని కల్వకుంట్ల తారక రామారావు అవమానిస్తా ఉంటే ఈ బిడ్డలు చేసిన త్యాగాలని వాళ్ళకి కనిపిస్తలేవని చెప్పి నేను ఒకసారి మీ అందరు గుర్తు చేయదలుచుకున్న సోదరులారా.